మీరు నాకు ఫోన్ చేయొచ్చు. మీకు ఒక నెంబర్ ఇస్తా, ఇప్పుడే లైవ్లోనే మాట్లాడుకుందాం కాసేపు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయాలకు సంబంధించి వీడు ఒక నెంబర్ కనబడుతుందా, దీనికి కాల్ చేయర్రి. ఎట్లున్నది అనేది, ఏం కథ, ఏం లక్షణం అనేది ఒకసారి కాల్ చేసి మాట్లాడుకుందాం. ఇగో ఈ నెంబర్కి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లున్నది, ఆ పరిపాలనకు సంబంధించి ముద్రలు మార్చడం, పాటను ఆంధ్ర చేతికి ఇవ్వడం. మరి చాలా మంది కూడా ఉన్నారు కదా తెలంగాణలో. ఈ నెంబర్కు కాల్ చేయరు అన్న, మాట్లాడదాం కాసేపు. మీరే చెప్పుర్రి, నేను తెలంగాణలో పరిపాలన ఎట్లున్నది, రైతులకు సంబంధించి నిజంగా అవస్థలు పడతలేరా? ఈ నెంబర్కు కాల్ చేసి మాట్లాడుర్రి, మీరే మాట్లాడుర్రి. ఎందుకంటే ఇదంతా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పరిపాలన గురించి, అద్భుత పరిపాలన గురించి కాసేపు మాట్లాడుకోవాలి. ఎందుకంటే చాలా రోజులైంది ప్రజలతో మమేకం కావాల్సిన ముఖ్యమంత్రి ఎక్కడెక్కడ ఉండి ఏదేదో నిర్ణయాలు తీసుకుంటుండు. కాబట్టి ఈయనతో మనం ఖచ్చితంగా కూడా మాట్లాడాల్సిందే. మీరందరూ కూడా ఈ నెంబర్లకు కాల్ చేయండి, మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. ఇగో నెంబర్లు కనబడుతున్నాయా, ఈ నెంబర్లకు కాల్ చేసి అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణను ఏం చేద్దాం అనుకుంటాడు, ఆంధ్ర చేతిలోకి ఇద్దాం అనుకుంటుండా, ఒకసారి మీరే చెప్పాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా మీరు కాల్ చేయొచ్చు. కాల్ చేసి ఈ నెంబర్కు మీరు మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఖచ్చితంగా కూడా మాట్లాడండి పూర్తి స్థాయిలో కూడా. హలో, నమస్తే అండి. నమస్తే అన్న. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు శ్రీధర్ అన్న, హైదరాబాద్. ఎట్లా చూస్తారన్న ముఖ్యమంత్రి నిర్ణయాలు? ఇది చెప్పాలంటే అన్న, పిచ్చోని చేతిలో రాయి అయిపోయిందన్న. ఈ తెలంగాణ ఎవడు కొట్లాడి తెచ్చిన ఈ తెలంగాణ ఎవరో చేతిలో పెడితే, ఎవరో చాచిన తెలంగాణని ఎవడో చంద్రం ఎక్కి ఆగమాగం చేస్తున్నాడు. ఒక తెలంగాణ కరీంనగర్ బిడ్డగా, ఒక పోరాట పటిమ ఉన్న తెలంగాణ బిడ్డగా నేను మాట్లాడుతున్నా. మిలియన్ మార్చ్ లాంటి ఎన్నో ఉద్యమాల పాల్గొని సాధించిన ఈ తెలంగాణని ఈ దొంగ మాటలు, దొంగ హామీలు, అమలు గాని హామీలు ఇచ్చి కళ్ళబుల్లి మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని, ఇవాళ అది కూడా మరీ అంత మెజారిటీ కూడా కాదన్న వచ్చింది వాళ్ళకి. ఈ మాత్రం పార్టీ సీట్లకి వీళ్ళు ఇంత రెచ్చిపోయి చిహ్నాలు మార్చడు, గీతాలను మార్చడు, కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేయడం, ఎదుర్చి మాట్లాడిన వాళ్ళని కేసులు పెట్టి వాళ్ళని కొట్టడం, ఇదన్నా అసలు మేము చెప్పాలంటే అది ఒక పట్టభద్రంగా మాట్లాడుతున్నా. తెలంగాణలో ఉండాలంటే భయం వేస్తుంది అన్న. ఇక ఎటన్నా పోదాం, లేకపోతే వేరే రాష్ట్రంలో ఎక్కడ ఉన్నారు ల్యాండ్ కొనుక్కొని అక్కడ నుంచి ఏదో పని కూలీనాలు చేసుకుని బతకాలనిపిస్తున్నది. అంటే ఈ నా గొంతులో మీకు బాధ కనిపించవచ్చు, గుర్తుపట్టవచ్చు మీరు. సో ఏ పార్టీకి ఇప్పుడు ఈవెన్ June 2 కూడా ఇక్కడ నాకు తెలిసి ఉండబుద్ధి కావట్లేదు నాకు. అంటే ఎవడో వచ్చి కుక్కలు చింతనం విసిరిలాగా అయిపోయింది నా తెలంగాణ. సో ఇలాంటి జయ జయ తెలంగాణ ఈ పాటను వాళ్ళు ఎవరు మారుస్తున్నారు, ఎవడు మార్చమని చెప్పింది వీళ్ళకి? ఇప్పుడు అన్న బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రం ఇచ్చి పోయిళ్ళు, వాళ్ళని ఇప్పుడు ఎత్తుకుందాం మరి. మన జనగణ మన ఈ గీతంలో, జాతీయ గీతంలో వాళ్ళ పేరు పెడదాం మరి. సో ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో ఇక మీరు చూసి నా ఉద్దేశం ఏంటో మీరు తెలుసుకోవచ్చు. సో ఇది నా బాధ అన్న. ఓకే, థ్యాంక్ యూ.